పండగ సందర్భంలో మనం ఎంతగానో దేవుని యొక్క పనులు చేయాలని ఆశపడుతూ ఉంటాం. దేవుని యొక్క మార్గంలో వెళ్ళాలని ఆశపడుతూ ఉంటాం. కానీ ఆయన కోరేది ఏంటంటే మన హృదయాలనండి. ఆయన కోరేది మన హృదయాలను మాత్రమే. ఆయన మన హృదయాలను చూసేటువంటి దేవుడు. ఈ సందర్భంగాను ఆయన క్రీస్తు యొక్క కొన్ని స్వరూపాలు, మనం క్రిస్మస్లో ధరించుకోవలసినటువంటి స్వరూపాలు, మనం క్రిస్మస్లో ఉండవలసినటువంటి ఏమి వస్త్రాలు ధరించుకోవాలి, పట్టు వస్త్రాలు, మంచి బట్టలు, సూట్లు కాదండి. ఆయన రక్షణ వస్త్రం ధరించుకుంటున్నామా, ఆయన వెంబడిస్తున్నామా, ఆయన కృపలో ఉంటున్నామని మనల్ని మనము ఈరోజు మనం పరీక్షించుకుందామండి. దేవుని మహా కృపను బట్టి మరి ఉదయకాలమే మనం అందరము లేచి ఆయన స్తుతించుటకు మనకు ప్రభువు మనకిచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి మరొకసారి దేవుని స్తుతిస్తూ మనం కొన్ని మాటలు చూసుకుందామండి. రండి. రాసిన పత్రిక 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుసు క్రీస్తు వలె ఉండుట మనం అన్ని విషయాలలోనూ ఎదుగుదాము. అన్ని విషయాల్లోనూ వలె ఉండుటకు పౌలు గారు అంటారు కదా, నేను క్రీస్తు వలె ఉన్నాను, మీరు నా వలె ఉండు అంటున్నాడు. ప్రేమను కలిగి సత్యము చెప్పుస్తూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లోనూ ఎదుగుదాము. ఆయన శిష్యులు, ఆయన శిరస్సు అయి ఉన్నాడు, మనం ఆయన నుండి సర్వ శరీరముగా అమర్చబడినాము. ఆయన మనకి శిరస్సు అండి. అది మనము ఆయనకు అమర్చబడి ఉన్నాము. తనలో నున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలుగు బలము చేత అతుకబడి క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచు ఉన్నాము. చూడండి, ఈయన చెప్పుచున్న మాటలు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు శిరస్సై ఉన్నారు. మనకు శిరస్సై ఉన్నాడు కాబట్టి మనం అందరం కూడాను మన అవయవాలన్నీ కూడా ఆయనకి అంటుపెట్టబడి ఉన్నాయి. మన ఇంకో చోట అంటారు కదా, క్రీస్తు కలిగి ఈ మనసు మీరు కలిగి ఉండుడి. చూడండి ఎంత మంచి మాటలు. క్రీస్తులాగా ఉండాలంటే, ఆయన స్వరూపము కలిగి ఉండాలంటే, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ చూడండి ఎంత మంచి మాటలు. మనుషులను పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నారు. ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొని తను తాను మరి ఇన్కార్నేషన్ అంటారండి. దేవుడిగా ఉండి మానవ స్వరూపము దాల్చినటువంటి గొప్ప మరి దాసుని స్వరూపం దాల్చారు ఆయన. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం అండి. ఇంకెవ్వరూ రక్తము ద్వారాగాను ఈ పాపాలకి పరిహారం ఉండదు. ఆయన యొక్క రక్తము ద్వారాగానే ఈ పాపాలకి పరిహారం. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన స్వంత స్వకుమారుని పంపాడు. ఆయన స్వంత స్వీకుమారుని పంపించి ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులముగా కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యాను. చూడండి ఎన్ని మాటలండి. ఆయన మరి మనం అందరూ కూడా ఆయనకి దత్తపుత్రులు. ఆయన మనం వెంబడించుట మనకి ఎంతో మంచిది. ఇది చూడండి, 1 జాను 1 యోహాను సువార్త 1:4-8 ఉంటుంది. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అంటున్నారు. దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు మహిమాస్వరూపి. ఆయన మనం ప్రేమ లేకపోతే ఒకసారి చెప్తుందిగా వ్యర్థం, 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 అన్నీ వ్యర్థం అండి. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునానికి పంపాడు. దీనివల్ల దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడాలండి. ఆయన ప్రేమమయుడు. దేవుని ప్రేమించితిమని కాదు, కానీ తానే మనలను ముందు ప్రేమించి తన ప్రియకుమారుని మన పాపం నిమిత్తమై మన కొరకు పంపాడండి. ఎంత మంచి దేవుడండి. అలాంటి దేవుడిని మనం ఉదయకాలం స్తుతించుకుని ఎలా ఉంటాము? ఈ క్రిస్మస్ టైంలో ఉన్నాం కాబట్టి క్రిస్మస్ వేడుకల్లో మనము దేవుని క్రిస్మస్ అంటే ఏంటి, నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి, ఈ క్రిస్మస్లో మనము ఎలాంటి స్వభావాలు, ఎలాంటి స్వరూపాలు కలిగి ఉండాలని కొన్ని మాటలు నేర్చుకుందామండి. కొన్ని మాటలు మనం
దేవుని స్తుతిస్తామండి. ఒక్కసారి రండి చూద్దాం. ఫస్ట్ కొరింథీ 13వ అధ్యాయం చూడండి. వచనాలు చూద్దాం. 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చూడండి, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. ఆయన ప్రేమామయుడండి, ఆయన దయామయుడండి, ఆయన కరుణామయుడండి. ఆయన ప్రేమ లేకపోతే మనము ఎందుకు మరి దానికి వ్యర్థం అంటున్నారు. అట్టి ప్రేమామయుడు, అట్టి దయామయుడు మనము కలిగి ఉండటం మనకెంతో ధన్యత, మనకెంతో గొప్ప దీవెనండి. ఈ క్రిస్మస్ సమయంలో ఉన్నాం కాబట్టి యేసు ప్రేమామయుడు, ఆయన ప్రేమ స్వరూపి. ప్రేమ అనే వస్త్రమును మనం ధరించుకుంటున్నామా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35లో కూడా ఉంటుంది. క్రీస్తు ప్రేమ నుండి మనలను వెడబాపువాడు ఎవడు లేడండి. రోమా 8:35-36 చూడండి ఒకసారి. ఆయన ప్రేమ గురించి చెప్పాలంటే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. చూడండి, ఎంత చక్కటి వివరణ, ఎంత అమూల్యమైన వచనాలండి. ఆయన ప్రేమామయుడు, ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ పంచకపోతే చూడండి, ఎక్కడో చిన్న విలేజ్ నజరేత్ అనేటువంటి విలేజ్లో పుట్టినటువంటి యేసుక్రీస్తు వారు ప్రపంచాన్ని జయించి, ప్రపంచాన్ని మరి తన తట్టు తిప్పుకొని ప్రపంచాన్ని తలకిందులుగా చేసింది ఏంటంటే ఆయన ప్రేమ, ఆయన తగ్గింపు, ఆయన లోబడే తత్వం. చూడండి, ఆయన ఎన్ని రకాలుగా హింసించినా కానీ ఆ సిలువలో ఆయన, అయ్యా వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని. ఎంత దయాగుణం అండి, ఎంత ప్రేమమయుడండి ఆయన. అట్టి ప్రేమ మరి ఈ క్రిస్మస్లో మనకు ఆ ప్రేమ అనే స్వరూపము, ఆ ప్రేమ అనే వస్త్రాన్ని ధరించుకుంటున్నామా? కొత్త షూట్లు, కొత్త పట్టు చీరలు ధరించుకుంటున్నాము. మనం పరీక్షించుకోవాలండి, ఎలాంటి స్వభావం ఉన్నది. క్రిస్టియన్స్ అంటే ఎంతో స్వల్పమైన అభిప్రాయం అందరికీ. కానీ మనం క్రీస్తును వారిలో చూపించగలిగితే, క్రీస్తులను మనలో చూపించగలిగితే అందరూ కూడా వాక్యం చెప్పవలసిన లేదని వాళ్ళే మన చుట్టూ తిరుగుతారు, మన యొక్క దేవుని అనుసరిస్తారు. అలాంటి గొప్ప విషయాలండి. ఆయన ప్రేమ స్వరూపం కలిగినటువంటి గొప్ప క్రీస్తు ఆత్మస్వరూపి అండి ఆయన. రోమా 8వ అధ్యాయం చూడము ఒకసారి. 8వ అధ్యాయము 9, 10, 14 వచనాలు చూడండి ఒకసారి. క్రీస్తు స్వరూప్యంలోనికి రావాలంటే మనము ఏం చేయాలి? ఆయన ఆత్మస్వరూపి, ఆయన ప్రేమ స్వరూపి. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల, చూడండి ఒక్కసారి రోమా పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. చూడండి, మనం ఆయన వారు కావాలంటే ఆయన ఆత్మ ఉండాలి. ఆయన ఆత్మస్వరూపి. క్రీస్తు అనేటువంటి ఆయన ఆత్మస్వరూపి, క్రీస్తు అనేటువంటి ఆయన ప్రేమస్వరూపి. ఆయన ఆత్మ అండి. పరిశుద్ధ ఆత్మ లేనిది మనకి ఇవన్నీ కూడా వ్యర్థం. ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా ఆకాశం నుండి తండ్రి యొక్క శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు విశ్వాసం ఉంచినవాడు నశింపక నా వద్దకు వస్తాడు. ఆయన మీదకి పావురం వస్తుందండి, ఆయన మీదకి ఆత్మ దిగి వస్తుంది. ఆత్మ లేనిది మనము ఆత్మ స్వరూపం గలవారిగా ఉండాలి. తర్వాత మహిమ స్వరూపముగా ఉండాలి. మహిమా వస్త్రమును కప్పుకోవాలి. 1 పేతురు 4:14 ఉంటుంది చూడండి ఒకసారి. మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాలండి. మన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు. గనుక మీరు ధన్యులు. మనం అంత ధన్యులం అండి. ఒకప్పుడు అన్యులు ఉన్నాం, ఇప్పుడు ధన్యులం అయ్యాం. ఎంత గొప్ప మాటలు, ఎన్నో గొప్ప మాటలు ఇందులో ఉన్నాయి. మనము
మహిమా స్వరూపం, మహిమా వస్త్రం ధరించుకోవాలి. ఎన్నో పాటలకు ఉంటాయి మహిమా స్వరూపుడని. మహిమా వస్త్రం ధరించుకొని మరి మహిమలో ఉంటే మనం ఆయన వారవుతాం. ఫస్ట్ కొరింథీ 2:8 ఉంటుంది. మహిమా స్వరూపియగు యేసును మనం ఫాలో అవుతా ఉంటే 1 కొరింథీ 2:8 చూడండి. అది లోకాధికారులలో ఆ. ఎవరికి తెలియదు. ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల ఆ. మహిమ స్వరూపియగు మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోవు యుందుము. చూడండి, అప్పుడు చేసినటువంటి యూదులు, సద్దకాయలు, వాళ్ళందరికీ ఈయన మహిమా స్వరూపి అని, ఈయన దేవుని కుమారుడని ఏదో మాటగా వింటున్నారు కానీ హేళన, ఎగతాళి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈయన యొక్క మహిమ గురించి తెలుసుకుని ఉన్నట్లయితే ఆనాడు సిలువ వేసేవాళ్ళు కాదు. కానీ లేఖనాల ప్రకారంగాను పాప పరిహార్థ బలి కావాలి. పాత నిబంధన అంతాను అరైకమైన జంతువుల బలి. కొత్త నిబంధనలో అన్ని బలులకు సమానంగా ఒకటే బలి. పరిశుద్ధాత్మ మీదకి వచ్చి పరిశుద్ధుడైనటువంటి పరిశుద్ధ రక్తము బలిదానంగా ఇస్తేనే ఈ పాప విమోచన అండి. ఈ పాపానికి ముళ్ళు విరవబడింది. అట్టి గొప్ప దేవుని మనము కలిగి ఉండుట. ఆయన పౌలు గారు అంటారు కదా, నేను క్రీస్తు వలే ఉన్నాను, పోలి ఉన్నాను, నా వలే ఉండు అంటారు. మనం ఎందుకు అనకూడదండి ఆ మాట? మనం ఎందుకు అనకూడదు? ఆయన ఒకప్పుడు క్రీస్తు అనుసరులు ఎంతగానో హింసించినటువంటి మనిషి సౌలుగా ఉన్న మనిషి పౌలుగా మారతాడు. కానీ దేవుడు పట్టుకుంటే మరి ఆయన అంటాడు కదా, ప్రభువా నేను నీకేమి చేయాలి? మనం కూడా అడుగుదాం, ప్రభువా ఈ క్రిస్మస్లో మీకేం చేయాలి? మేము కొత్త బట్టలు, మంచి పిండి వంటలు, మంచి మంచి స్టార్స్ పెట్టుకోవటం కాదు. మరి ఎవరినైనా పిలిపించి వారికి దేవుని గురించి, క్రీస్తు గురించి చెప్తున్నామా? ఆయన ఏమి కోరుచున్నాడో మనల్ని మన ద్వారా ఆయన అడుగుచున్నామా? మనం అడుగుతామండి, ప్రభువా ఈ క్రిస్మస్లో మేము ఏం చేయాలి మీ కొరకు? ఏమైనా ఆత్మలను పట్టుకునేటువంటి మరి అవకాశం మాకు దయచేయమని అడుగుదాం. అనేక క్రిస్మస్లు చేసుకున్నామండి, అనేక మార్లు. క్రీస్తు మన హృదయంలో పుట్టాడా? క్రీస్తుకి మనం స్నానం ఇస్తున్నామా? క్రీస్తుని పోలి మరి నడుస్తున్నామా? అనేకులకు క్రీస్తు గురించి చెప్పగలుగుతున్నాం. మంచిదే రండి, శుభ్రం చేసుకుంటా, ఇల్లు శుభ్రం చేసుకుంటా, ఒళ్ళు శుభ్రం చేసుకుంటా, మంచిదే అన్ని విషయాల్లోనూ. కానీ హృదయం శుభ్రం చేసుకుందాం. ఆయన మహిమను మనం ధరించుకుందామండి. ఎంత గొప్ప మాటలండి! ఆయన మహిమ స్వరూపి మనం ఇందాక చూసాం కదా. మరి ఇంకెన్నో ఉండి యాకోబు పత్రిక 2:1 కూడా ఉంటుంది. నా సహోదరులారా మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసు క్రీస్తుని గూర్చినటువంటి విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. మన విశ్వాసాన్ని ప్రతిరోజు దేవుని మరి వాక్యంతో మనం కడుక్కుంటూ సరిచేసుకుంటూ ఆయన మనకు ఛాన్స్ ఇస్తున్నాడండి. మీరు సరిచేసుకోండి. ప్రతి ఒక్కరూ పాపం చేసిన వాళ్ళేనండి. ఆదాము దగ్గర నుంచి పాపం చేయలేటువంటి వాడు ఎవరు లేనంటున్నారు ఆయన తప్పితే, ప్రభు యేసుక్రీస్తు వారు తప్పితే. కానీ మీ పాపములు దిద్దుకున్నటకు నేను ఒక ఛాన్స్ ఇస్తున్నాను, నా వద్దకు రండి అంటారు. ఎంత మంచి మాటలండి! ఆయన ప్రేమస్వరూపి, ఆయన ఆత్మస్వరూపి, ఆయన మహిమాస్వరూపి, ఆయన సత్యస్వరూపి అండి. ఒకసారి చూద్దాం రండి. యోహాను సువార్త 8:32 చూడమ్మా. యోహాను సువార్త 8:32 అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే. చూడండి ఎట్లా చెప్తున్నారు. అలాగే అది కాదండి, ఈయనే మరి దాసుడిగా దిగి వచ్చాడు. ఎవరు? మహాశక్తి కలిగినటువంటి పరమ పూజ్యుడైనటువంటి ప్రభే మరి దాసుని స్వరూపం దాల్చి వచ్చాడు. ఎలా మాట్లాడుతున్నారు? ఇంకా ముందుకెళ్ళండి కొంచెం. మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. చూడండి పాపం గురించి మాట్లాడుతున్నాను. పాపం చేయవాడు పాపానికి దాసుడుగానే ఉంటాడు. కానీ ఆర్ యు ఫ్రీ ఇన్ దిస్ క్రిస్మస్? మనకి ఫ్రీడమ్ ఉన్నదా?
యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచినటువంటి ఇన్ని సంవత్సరాలైనా కానీ క్రిస్టియన్స్కి ఫ్రీడమ్ ఉన్నదండి? స్వతంత్రులుగా ఉండగలుగుతున్నామా? స్వతంత్ర మనం సంపాదించుకున్నామని అంటాం కానీ మన ఇండియాలో కూడా నిజమైన స్వతంత్రం వచ్చిందా అండి? మనల్ని మనం పరీక్షించుకోవాలి. అదే యోహాను సువార్త 15 అధ్యాయము 26 వచనంలో చక్కగా మరి అమూల్యమైన మాటలు ఉంటాయండి. చూడండి, సత్య స్వరూపి అయిన యేసుక్రీస్తు వారి గురించి మరి మాటలు. యోహాను సువార్త 15 అధ్యాయము 26 వచనం చూడమ్మా. తండ్రి యొద్ద నుండి తండ్రి యొద్ద నుండి నీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త పంపబోయిన ఎవరండి? ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు. చూడండి, ఎవరండి? సత్య స్వరూపి. అది ఒక మంచి అస్త్రం అండి. సత్య స్వరూపి ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన వచ్చినప్పుడు ఆయన మనం అనుసరించాలి. అది యోహాను సువార్త 16:13లో కూడా ఉంటుంది. 16 అధ్యాయము 13 వచనం చూడమ్మా. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. మిమ్ములను అంటే మనం అందరిని కూడాను సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన సత్య సంపూర్ణుడు, సర్వశక్తి సంపూర్ణ స్వరూపము కలిగినటువంటి ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని మాత్రమే బోధిస్తారు. సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. చూడండి, ఆయన అన్ని తెలుసండి. వాట్ విల్ హ్యాపెన్ ఫ్యూచర్ గురించి. ఆయన ఎలాంటి వాడండి? నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి పరిశుద్ధుడైనటువంటి మన ప్రభు. ఆయన ఎలాంటి వారండి? సత్య స్వరూపి, మహిమా స్వరూపి, ఇంకా ఆత్మస్వరూపి, ప్రేమస్వరూపి. ఇంకా చూస్తే మనం ఎఫెస్సి 1 అధ్యాయము 19 వచనంలో కూడా ఈ యొక్క సత్య స్వరూపిని గురించి రాయబడి ఉన్నది. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన శ్వాసం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనయందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఎంత చక్కగా వివరిస్తారండి పౌలు గారు. ఆయన ప్రార్థన, ఆయన చనిపోయే వరకు కూడాను ఆయన ఆత్మను పట్టుకుంటే నేను సమస్తమునైనా నేను త్యాగం చేస్తా అంటాడు. ఎంత గొప్ప మనిషి అండి. ఆయన ఇంకా జ్ఞాన సత్య స్వరూపి అండి. మనకి చక్కగా ద్వితీయోపదేశకాండంలో ఉందమ్మా. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనంలోను, 4వ అధ్యాయం 6వ వచనంలోను ఎంత చక్కగాను మరి రాయబడి ఉంది. ఆయన ఎవరండి? జ్ఞానం, మహాజ్ఞానం. మీకు జ్ఞానం కొద్దిగా ఉన్నదా? ఆయన ఎద్దకెనండి. ఆయన జ్ఞాన సత్య స్వరూపైనటువంటి ప్రభు. ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేకము గల జనమని చెప్పుకొందురు. మనము జ్ఞాన వివేక జనముగా అవ్వాలంటే మహాజ్ఞాని అయినటువంటి పాదముల దగ్గరికి రావాలి. ప్రభు యావే దేవుని వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయన పాదముల చెంత ఉండి మన పాపములు విడిచేసి ఆయన పాదాలు పట్టుకోవాలండి. ఒక్కటే పని చేయవలసింది క్రిస్మస్లో. మన పాపాలు విడిచేసి ఆయన పాదాలు పట్టుకోండి. ఆయన యొక్క మెండైన ఆశీర్వాదాలు, అది కృపలు కుమ్మరించబడతాయి. ఈ క్రిస్మస్లో మనం కొన్ని రిజల్యూషన్ తీసుకోవాలి, కొన్ని వాగ్దానాలు తీసుకున్నాను. ప్రభువా, నేను ఎలా ఉన్నాను, నా జ్ఞానం, నా వివేకము ఎలా ఉన్నది. ఆయన ఆత్మస్వరూపి, జ్ఞాన స్వరూపి అండి. ఇంకా చూస్తే ఎఫెసీ 4
14లో కూడా ఉంటుంది. జ్ఞానముతో దేవుని ఎదుగుట. అందువలన అందువలన మనమిక మీదట మనమిక మీదట పసిపిల్లలమై ఉండి పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయము చేత ఉమ్, వంచనతోను ఉమ్, తప్పు మార్గమునకు ఉమ్, లాగుటకు ఉమ్. యుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు ఎఫెసీ 4:14 అమ్మ. కల్పింపబడిన కల్పింపబడిన ప్రతి ఉపదేశము ఇటు అటు కొట్టుకొని పోవు అల్ల చేత ఉమ్, ఎగురుగట్టబడిన వారమై ఉండక ఉమ్, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి సర్వ శరీరం అంటే మన అందరము ఆయన కిందే ఉంటాం, అమర్చబడి ఉన్నాం. తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు మనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొంచున్నది. చూడండి, ఈ శరీరం అనేది ఆయనదండి. ఈ శరీరము ఆయన దేవాలయమై ఉంది. ఆ దేవాలయంలో శిరస్సు ఆయనై ఉన్నాడు. శిరస్సుకున్నటువంటి ప్రతి అవయవాలు వారికి ఇచ్చిన బాధ్యతలు వారు చేయాలండి. చక్కగా చేతికి ఇచ్చిన బాధ్యత చెయ్యి, కాలుకి ఇచ్చిన బాధ్యత కాలు, కన్నుకి ఇచ్చిన బాధ్యత కన్ను. అది చూడండి, కన్నుతో చూడమన్నారని పొన్నుతో చూడగలమండి? చూడలేము. నోటితో ఆనందం తినమన్నారని మరి ముక్కుతో ఆనందం తినగలమా? దేనికి ఇచ్చిన బాధ్యత అది చేస్తూ ఆయన మనం అందరం కూడా ఆయన సన్నిధిలో ఉండి ఆయన వెంబడిస్తూ ఆయన ఆత్మల కొరకు మనం ప్రయాసపడాలండి. ఎవరండి ఈయన? దేవుని స్వరూపి కలిగినటువంటి గొప్ప వ్యక్తి, జ్ఞాన స్వరూపి కలిగినటువంటి మహాజ్ఞాని. ఈయన మహాజ్ఞాని అండి. అదేవిధంగా ఇంకా చూద్దాం, దేవుని స్వరూపము ఫిలిప్పి 2:6 ఉంటుందమ్మా. ఫిలిప్పి రాసిన పత్రిక. క్రీస్తుయేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగిండి. ఆయన దేవుని స్వరూపం. ఆయన దేవుని ఎలాంటి స్వరూపం అండి? దేవుని మహాదేవుడు, యావే దేవుడు. ఆయన స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం దాల్చుకుని తను తానే రిక్తినిగా చేసుకొనెను. మీ అందరికి వెల్ నోన్ ఎగ్జాంపుల్ మీరు అందరికి తెలుసు కదండి. ఒక రైతు పొలంను ట్రాక్టర్తో దున్నుతుండగా అక్కడ ఒక పెద్ద చీమల పుట్ట వస్తే ఆయన అంటాడంట, అయ్యో చీమలారా, నేను ట్రాక్టర్తో పొలం దున్నుతాను, మీరు చనిపోతారు, వెళ్ళండి అని అరుస్తుంటే అవి వినిపించుకోవట్లేదు. ఎందుకంటే చీమల భాష ఈయనకి రాదు, మనుషుల భాష చీమలకు రాదు. అలాగే అప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తే ఆయన చీమలాగా పుట్టి తగ్గించుకుని అప్పుడు వాళ్ళందరిని రక్షించటానికి చీమలాగా పుట్టి తను రిక్తినిగా చేసుకుని అంత గొప్ప వ్యక్తి. మరి చీమల స్వరూపం, చీమల భాష నేర్చుకుని, అయ్యా మీరు పాపం విడిచేసి ఇదిగో మీకు ఆపత్తు వస్తుంది, బయటికి రామని చెప్తారు. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా రిక్తినిగా చేసుకుని దాసుని స్వరూపము దాల్చి తాను సమస్త మహిమను వదులుకొని నా పాపముల కొరకు మరి భూలోకానికి వస్తారు. వచ్చి మన అందరి కొరకు చనిపోయి తిరిగి లేచి దేవుని ప్రభు యొక్క తండ్రి యొక్క కుడిపార్శ్వన కూర్చుని మన అక్కడ స్థలం ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, అంత గొప్ప పనులు చేస్తే మనం ఏం చేయాలండి? ఆయన రాకడ సమీపంగా ఉన్నది. మనందరము సిద్ధపడి బుద్ధిగల కన్నికల్లాగా సిద్ధులో నూనె పూసుకొని మనం ఎదురు చూడాలండి ఎప్పుడు వస్తారని. తర్వాత ఆయన నాకు తెలియదు మీరెవరో అనిపించుకోకూడదు. అలాంటి మరి సిద్ధపాటు కలిగి ఉందామా? ఇప్పుడు ఎన్ని చూసామండి మేము? 5-6 చూసాం ఆయన స్వరూపాలు, దేవుని స్వరూపం. ఇంకా దేవుని స్వరూపం గురించి చూస్తే ఇంకా ఇది చూసాం. 2 కొరింథీ 4:4 చూసారా? దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండి నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనం కలుగజేసాను. చూడండి, పాపమే గుడితనం వస్తుందండి. అవన్నీ కూడాను ఏస్తు యొక్క సువార్త మనం ప్రకటించాలి.
ప్రకటించే వారిగా ఉండాలి. దేవుని మనము స్వరూపి అయిన నేర్చుకున్న మాటలు ఇతరులకు చెప్పాలండి. మనం రక్షించబడ్డామని చాలండి. మన కుటుంబం రక్షించబడిందని చాలండి. బిలీవర్సు, విశ్వాసులు మీరు ఎదిగి ఇతరులు ఎదగలేనటువంటి వారిని ఆళ్ళని పట్టుకుని ఆయన క్రీస్తు సువార్త చెప్పి ఆయనని దేవుని స్వరూపంలోనికి మార్చాలి. ఎంత మంచి మాటలు రాస్తారండి పౌలు గారు. అలాగే ఇంకా అదృశ్య దేవుని స్వరూపం గురించి చూద్దాం రండి. మన దేవుడు అదృశ్య దేవుడు అని మనకు తెలుసు కదా. అదృశ్యమయ్యారు, కనిపించడు, కానీ కనిపిస్తున్నట్టుగానే మన విశ్వాసం ఉంటుంది. కొలసి 1:15 చూడండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికిని ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సమూహం ఈజ్ ద ఓమేగా, ఆల్ఫా అండ్ ఓమేగా. ఏలయనగా ఆకాశమందున్నవియు ఆకాశమందున్నవి, భూమి అందున్నవియు భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందే సృష్టింపబడెను. చూడండి, ఆయన యందే సృష్టింపబడిన సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. చూడండి ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. అదృశ్య దేవుడు, ఆదియు అంతము సమస్తం ఆయన ఉన్నాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చూడండి, ఈ ప్రపంచాన్ని సృష్టించక ముందే ఆయన ఉన్నారండి. యేసుక్రీస్తు వారు సార్ అంటారు కదా, నేను అబ్రహాం కన్నా ముందు ఉన్నవాడు. అంటే అదేంటి, అబ్రహాం గారి వయసు ఎక్కడ, మీ వయసు ఎక్కడ? వాళ్ళు ఏ దృష్టితో ఆలోచిస్తున్నారు? ఈయన ఆదిని సంభూతుడైన అల్ఫై ఒమేగా అయినటువంటి అదృశ్య దేవుడు అండి. అదృశ్య దేవుని స్వరూపం. ఎలాంటి స్వరూపం అండి? అదృశ్య దేవుని స్వరూపము, జ్ఞాన స్వరూపము, సత్య స్వరూపి, మహిమా స్వరూపి, ఆత్మస్వరూపి, ప్రేమ స్వరూపి. ఎన్ని మాటలండి, ఎన్ని అమూల్యమైన మాటలు ఉన్నాయండి ఈ బైబిల్ గ్రంథంలో. ఇంకా చూద్దామండి 1 కొరింథీ 3:16 కూడా చూడము ఒక్కసారి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని. మీరు ఎవరండి? మనందరము దేవుని ఆలయం ఉన్నామనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని వానిని కూడా పాడు చేయను. చూడండి ఎంత చక్కగా డైరెక్ట్గా మాట్లాడుతున్నారు ఆయన. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చూడండి, మన శరీరము, మనం ఆయన ఆలయం, దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బయటే కాదండి, బాహ్యంగాను అంతరంగా కూడాను మన ఆత్మను పరిశుద్ధం. ఈ క్రిస్మస్లో మనం ఒక రెజల్యూషన్ తీసుకుందాం, ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, మా హృదయాల్ని పరిశుద్ధంగా ఉంచుకుంటాం, మా ఆత్మలను పరిశుద్ధంగా ఉంచుకుంటాం. మా ఇల్లు, మా ఒళ్ళు కాదు నాయన, ఇంకా మా ఆత్మలను మీకు రాగా పరిశుద్ధంగా ఉంచుకుంటామని. ఆయన అదృశ్య దేవుడు, ఆయన నీతి స్వరూపుడు అండి. నీతి వస్త్రము దాల్చుకున్నటువంటి ఆయన, మహిమా వస్త్రము దాల్చుకున్నటువంటి ఆయన, రక్షణ వస్త్రం ఇచ్చినటువంటి ఆయన. మత్తయి సువార్త 5:20 చూడము ఒకసారి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. చూడండి, మన నీతి ఎలా ఉండాలండి? మిగతా వారి నీతి కల్లా అధికంగా ఉండాలి. అప్పుడే మనం పరలోకానికి వెళ్ళడానికి మరి పర్మిషన్ తెచ్చుకుంటాం. శాస్త్రులాగా, జ్ఞానులాగా కాదండి. వీఆర్ సపరేటెడ్ పీపుల్, వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ఆల్ దిస్. ఒకసారి అంటారు కదా, గొర్రెలను మేకలను విడదీయండి, సపరేట్ చేయండి అంటారు. ఎందుకంటే గొర్రెల సాధు స్వభావము క్రిస్తేసుని పోలినటువంటి గొర్రె పిల్ల ఆయన. అందుకని మనము దాసుని స్వరూపంలోకి చూద్దాం రండి. దాసుని స్వరూపం పిలిపి 2:6-7 కూడా ఆయన చదివే ఇంతకు ముందు. ఆయన దాసుని స్వరూపం అండి. రిక్తిని చేసుకుని తను తాను కిందకి దిగి వస్తాడు. ఎక్కడికి అండి? మానవి మాతృనిగా. ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే క్రీస్తు వారు
శిష్యుల పాదాలు కడిగి చక్కగా టవల్తో చూస్తారు. ఆయన మాదిరి చూపించాడు. ఆయన మరి ఎందుకు పనికిరాని పామరులైనటువంటి శిష్యులను ఎన్నుకొని ప్రపంచము తలకిందులైపోయే విధంగా ఆయనకి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాడు. వెళ్ళండి మీరు అన్ని జనులకు సువార్త ప్రకటించండి. అనేక దేశాలకి వెళ్తారు అందరు శిష్యులు. మన దేశం కూడా తోమా గారు వస్తారు. ఇవన్నీ చరిత్ర చెప్పేవి నిత్యమైన సత్యమైన నిజాలండి. మీరు నమ్మండి. మీరు క్రీస్తు దేశం చూడలేదని అదృశ్యమైన అనుకోవద్దు. ఆయన అదృశ్య దేవుడు. ఇవన్నీ కూడా ఫుల్ ఎవిడెన్స్. ఆయన వచ్చారు, మన గురించి చనిపోయారు, తిరిగి లేచారు, తిరిగి రాబోతున్నారు. మన సాక్షి జీవితాన్ని మనం పట్టుకుని చూడాలండి. మనం ముందుకు నడవాలి. ఇంకా వెళ్తే మనం కొలస్సీ 2:17లో కూడా ఉంటుంది. 2:17 చూడండి. ఆయన నిజమైన దేవుని స్వరూపం కలిగినటువంటి ఆయన. కొలస్సీ 2:17 అమ్మా. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. చూడండి, నిజ స్వరూపం ఆయనేనండి. ఇప్పుడు చూడు, పాత నిబంధన అంతాను క్రీస్తు వారి యొక్క ఛాయ అంటే నీడండి. నీడ ఉందంటే దాన్ని సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ తప్పకుండా ఉంటుంది కదండి. మనం ఒక తాడి చెట్టు నీడ చూస్తామంటే ఎక్కడో తాడి చెట్టు ఉంటుంది, ఆ నీడ ఇక్కడికి వచ్చిందంటే యేసుక్రీస్తు వారు ఉన్నారు కాబట్టి ఆయన ఛాయ, ఆయన నీడలు నిరూపించబడతాయి క్రొత్త నిబంధనలో. ఆయన నిజమైన దేవుడు, ఆయన నిజ దేవుని స్వరూపము కలిగినటువంటి వాడు. నిజ దేవుని గలతీ 4:4లో కూడా ఉంటుంది. గలతీ 4:4లో ఇంకా చూస్తే అనేకమైన రిఫరెన్స్లు ఉన్నాయి కానండి, సమయం కొద్దిగా ఉన్నది కాబట్టి నేను ఇంకా ముగిస్తున్నాను. ఒకసారి చూద్దామనండి. ఆఖరిగా గలతీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో నిజ దేవుని ప్రకటించుడి అంటే మనం క్రిస్మస్లో ఎవరిని ప్రకటించాలండి? అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ప్రియకుమారుని పంపాడండి. అప్పుడు మనము నిజమైన దేవుణ్ణి ప్రకటించాలంటే క్రీస్తుని ప్రకటించాలి. క్రిస్మస్లో మనం మంచి మంచి బట్టలు వేసుకుని మంచి చేయటం కాదు. క్రీస్తు వారు ఎందుకు వచ్చారు? చాలా ప్రదేశాల్లో క్రీస్తు అంటే తెలియనటువంటి వారికి మనం పంచాలి. బైబిల్లో చక్కగా రాసింది, ద హార్వెస్ట్ ఈజ్ మోర్, లేబరర్ ఆర్ లెస్. కోత విరివిగా ఉందండి, కోయివారే తక్కువ ఉన్నారు. మనందరం కూడాను ఎన్నో సౌకర్యాలతో ఉన్నాం. మనం అందరూ దేవుని వాక్యం పఠిస్తున్నాము, పరిశోధిస్తున్నాం. తెలియనటువంటి వాళ్ళకి చెప్పాలండి. అది ఆయన కోరుకున్నది. అది ఆయనకి నిజమైన క్రిస్మస్. మనల్ని మనం తగ్గించుకొని మనం లోబడి ఆయనకి హ్యూమిలిటీ చూపిస్తూ పేదల దగ్గరికి వెళ్ళి, విధవరాండ్ర దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారు చెప్పిన పనులన్నీ చేస్తుంటే అది ఆయనకి నిజమైన క్రిస్మస్. ఆయన ఎంతో సంతోషిస్తాడు. నా బిడ్డలు చూడు నన్ను పోలి నడుచుకుంటున్నారు. ఆయన ఏమన్నారు? విధవరాండ్రికి పేదకు సహాయం చేస్తే నాకు సహాయం చేసినట్టు కాదా? మన క్రిస్మస్లో మనం ఏం చేద్దామండి? క్రిస్మస్లో ఎన్ని స్వరూపాలు చూసాం ఆయన గొప్ప గొప్ప ప్రేమస్వరూపి యేసుక్రీస్తు వారు, ఆత్మస్వరూపి యేసుక్రీస్తు వారు, మహిమాస్వరూపి, సత్య స్వరూపి, దేవుని యొక్క స్వరూపము కలిగినటువంటి అద్భుత దేవుడు, అదృశ్య దేవుని స్వరూపము, నీతి దేవుని స్వరూపము, దాసుని స్వరూపము, నిజమైన దేవుని స్వరూపము. ఎన్ని స్వరూపాల్లో మనకేమైనా స్వరూపం ఉన్నదా? మనమేమైనా ఆయన ఫాలో అవుటానికి మనమేమన్నా నీతి వస్త్రము కానీ, నిజమైన ఈ యొక్క మహిమా వస్త్రము కానీ, రక్షణ వస్త్రము కానీ ఇవి ధరించుకోగలుగుతున్నామా? మన యొక్క జీవితం ఎలా ఉంది? మన సాక్షి జీవితం ఎలా ఉన్నది? మనం ఎలా బ్రతుకుతున్నాము? ఈరోజు ఎలా ఉందంటే క్రిస్టియన్స్ నడుస్తున్నారంటే వాళ్ళ వెనకాల అనేకమైన కళ్ళు చూస్తూ ఉంటాయి. మన నడవడిక, మన ప్రవర్తన, మన బిహేవియర్ ఎలా ఉన్నది? అంత క్రితము ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? అది చూసే మారాలండి. మన వాక్యం చెప్పి పాటలు పాడి బోధలు చేసి మార్చవసరం లేదు. క్రీస్తును కలిగిన మనసు మనం కలిగి ఉన్నాం. మనల్ని చూసి ఇతరులు ఇదిగో వీరు నడుస్తున్న బైబిల్, వీరిలో క్రీస్తును చూడగలుగుతున్నామని నమ్మి సాక్ష్యం చెప్పాలి. అదే నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్లో మనం తగ్గించుకొని హ్యూమిలిటీతో ఉండి మనం ఆయనకు లోబడి ఆయనను అనుసరించి ఆయన రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపంగా వచ్చాడే, మనం ఎందుకు ఉండకూడదు? మనం ఈరోజు మరి క్రిస్మస్ చేసుకున్నామంటే మనం ఎలా ఉన్నది? మన ఇల్లు ఎలా ఉన్నది?
మన హృదయం ఎలా ఉన్నది మనం పరీక్షించుకుందాం. కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందామని. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, జీవము గల దేవా, మీ పరిశుద్ధ పాదాలకి వందనాలు, స్తుతులు 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 స్తోత్రమయ్యా. అయా, మరి ఇప్పుడు మేము చెప్పిన మాటలన్నీ కూడా నాయన ప్రతి ఒక్క హృదయంలో నాటబడినట్లు సహాయం చేయండి. వాక్యానుసారముగా జీవించుటకు అయా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సాక్షి జీవితాన్ని పట్టుకుని మీ రెండవ రాకడ వరకు నిత్యము నిజమైన విశ్వాసిగా నిలిచి అంతం వరకు ఉన్నట్లుగా సహాయం చేయండి. అయా మీ మెండైన ఆశీర్వాదములు ఈ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయన ఇవ్వండి, కృమ్మరించండి ప్రభు. అందరి వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి హృదయంలో పనిచేయనట్లు సహాయం చేయండి. అయా మీరు రిక్తునిగా చేసుకుని దిగి వచ్చారే, మేము కూడా రిక్తునిగా దాసునిగా మారిన ఆయన లోబడి స్వభావం అందరికీ దయచేయండి. లోబడుటే క్రీస్తుని చూపించుట, లోబడుటే నిజమైన క్రిస్మస్ అని అందరినీ ఆదరించి పేదలను విధురాండును ఆదరించటే నిజమైన క్రిస్మస్. అలాంటి స్వభావం కూడా మేము కలిగి ఉండి మేము చూసినటువంటి అనేకమైనటువంటి ఈ యొక్క ప్రేమ స్వరూపం, క్రీస్తేసు స్వరూపం, మహిమా స్వరూపం, అనేకమైనటువంటి జ్ఞాన సత్య స్వరూపం, అదృశ్య స్వరూపం, ఇవన్నీ కూడా మేము కూడా పొందాలని మీ ఆశీర్వాదం మాపై ఉంచమని తిరిగి రాన నజరేయుడైన యేసయ్య నామమున అతి మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. బ్రదర్ వెంకటేశ్వరరావు గారు, దేవుని పేరిట మీకు వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రైజ్ ద లార్డ్ ఈ అయ్యారు. క్రిస్మస్ సీజన్ లో డిసెంబర్ నెల